యోబు గ్రంథము 16వ అధ్యాయము 1-22 వచనములు. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయెను. నీకేమి బాధ కలుగుట చేత నాకుత్తరమిచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండినెడల నేనును మీ వలె మాటలాడవచ్చును. నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును. నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు. నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును? ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలగజేసి ఉన్నాడు. నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యముగా నున్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను. ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను. నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రచేసెను. జనులు నా మీద తమ నోరు తెర్తురు. నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు. భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు. నేను నెమ్మదిగా నుంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడపట్టుకొని విదలించి నన్ను తుత్తనీయులుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి. కనికరము లేక నా తుండ్లను పొడిసెను. నా పైత్యరసమును నేలను పారబోసెను. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగగొట్టెను. పరుగులెత్తి శూరుని వలె నా మీద పడెను. నా చర్మము మీద నేను గోనెపట్ట కూర్చుకుంటిని. నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని. నా చేత బలాత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండినను. ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకుము. నా మొరకు విరామము కలగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో నున్నాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలెననియు కోరి, నేను దేవుని తట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడ్చుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును.